ముందుగా మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియచేసుకుంటూ, అలాగే ప్రపంచ మానవాళికి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, వారి జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి జ్ఞానాన్ని అందించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు, వాసుదేవ భగవానుడికి, మరి వేదవ్యాస మునీంద్రులకి అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రతి గురువారం మనము తెలుసుకునేటువంటి ఈ అత్యున్నతమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి గురువారాలు మనం తెలుసుకోబోతున్నాం. కనుక చక్కగా మనం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. 5వ అధ్యాయము. ఈ రోజున మనము కర్మ సన్యాస యోగము 12వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు మనము తెలుసుకోబోతున్నాం. అందులోని ఆ శ్లోకాలలోని అంతరార్థాన్ని మరింత చక్కగా విశ్లేషించుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి ఇక్కడ గతంలో మనము 10వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే, కర్మ సన్యాస యోగము 10వ శ్లోకంలో సకల కర్మలను కూడా పరమాత్మ యందు సమర్పించి మనం ఎప్పుడైతే సంఘభావాన్ని వదిలిపెడతామో, అలా ఎవరైతే కర్మలు చేస్తారో అతను నీరు అంటని తామరాకులాగా ఉంటాడు, అంటే పాపం చేత అంటబడడు అని భగవానుడు చెప్పినటువంటి విషయాలను మనము చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి 11వ శ్లోకంలో ఏం చెప్పారు? నిష్కామ కర్మయోగులు ఎలా ఎందుకు కర్మలు చేస్తారో మనము చక్కగా తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు అలా ఫలాసక్తి వదిలి కర్మలు చేస్తే యోగికి అంతిమ ఫలం ఏమిటి? కర్మ ఫలాసక్తితో కోరికలతో కర్మలు చేసేవాడికి కలిగే ఫలితం ఏమిటి? ఈ రెండింటిని గురించి మరి 12వ శ్లోకంలో తెలియచేస్తున్నారు భగవానుడు. మరి ఆ శ్లోకంలో మనము ఆ శ్లోకాన్ని చెప్పుకొని దాని అంతరార్థాన్ని విశ్లేషించుకుందాం మిత్రులారా. మరి 12వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నారో చూద్దాం. యుక్తః కర్మఫల తత్వా శాంతి మాప్నోతి నైష్ఠికం అయుక్తః కామకారేణ ఫలాసక్తో నిబధ్యతే. అంటే ఏమిటి అంటే, నిష్కామ కర్మయోగి కర్మఫలంపై గల అపేక్షను విడిచి పరమశాంతిని పొందుతాడు. కామ్య కర్మలను ఆచరించేవాడు కోరికల వల్ల ఫలంపై అపేక్షతో సంసారం నందు బంధింపబడుతున్నాడు అని దాని తాత్పర్యం. అంటే నిష్కామ కర్మయోగి తాను చేసేటువంటి కర్మల వల్ల ఏ ఫలితం వస్తుందా అని ఎదురు చూడకుండా ఫలితాన్ని ఊహించుకుంటూ మనసును సంక్షోభంలోకి నెట్టకుండా కర్మలు చేస్తాడు. అతనికి అటువంటి ధ్యాసే ఉండదు. కనుక చివరకు అతడు పొందేటువంటి ఫలితం ఏమిటి అంటే పరమశాంతి, పారమార్థిక శాంతి అని భగవానుడు తెలియజేస్తున్నారు. ఈ శాంతి ఎలాంటిది అని చెప్తున్నారు? నైష్ఠికీం అన్నారు. నైష్ఠికీం అంటే ఆత్మనిష్టలో నిలవటం ద్వారా పొందే శాంతి. మరి ఆత్మనిష్టలో నిలవడం అంటే మన గురువు గారు మనకి అద్భుతమైన మార్గాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆత్మనిష్టలో మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, సాధన చేస్తూ ఉన్నాం. చూసారా? ఆత్మనిష్టనే ఇక్కడ పరమశాంతికి మార్గం అని చెప్తున్నారు భగవానుడు. అంటే పరమాత్మ యందు పొందే శాశ్వత శాంతి అంటున్నారు. శాంతి అనేది ఎక్కడైనా బయట అంగడిలో దొరికే వస్తువా, లేకపోతే ఏదైనా పరిశ్రమల్లో యంత్రాలను నడిపి ఉత్పత్తి చేసేదా, లేకపోతే ప్రభుత్వాలు శాసించే ద్వారా వచ్చేదా, లేకపోతే ఇంట్లో కూర్చొని వంట చేసేలాంటిదా? వంట చేస్తే కలిగేటువంటి ఫలితమా? కాదు. ఇది ఎలా వస్తుంది?
ధ్యాన సాధన ద్వారా మాత్రమే పొందగలము. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు అందుకే పత్రిజీ. ఆ పరమశాంతియే ముక్తి. ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క మనస్సును కోరికలనేటువంటి తుఫాను గాలులు కల్లోలపరచకుండా ఉంటే అటువంటి స్థితియే శాంతి. అంటే ఒక వ్యక్తికి మనస్సులో కోరికల వల్ల కొన్ని కల్లోలమైనటువంటి స్థితి కలుగుతుంది. అలా కలగకుండా ఉంటే కలిగేదే శాంతి. ఇది అఖండమైన జ్ఞానాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటువంటి శాంతి నిజంగా ఎలా కలుగుతుంది? కర్మఫలాన్ని, కర్తృత్వాన్ని విడిచిపెట్టినప్పుడు మనసులో ఒక సమత్వం కలుగుతుంది. ఆ స్థితిలో జ్ఞాననిష్టలో కూడినటువంటి పరమశాంతి కలుగుతుంది అంటున్నారు భగవాన్. అంటే ఇక్కడ కర్మ ఫలాన్ని విడిచిపెట్టాలి. కర్తృత్వము అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ భావం అనేది ఇంపార్టెంట్ మనకి. కర్మలు చేస్తూ ఉండాలి. ఆ భావన విడిచిపెట్టాలి. అలాగే ఇటువంటి శాంతిని పొందాలంటే కోరిక, ఆశ అనేటువంటి చిన్న ఫలాన్ని విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టగలమా? ఎవరు వదలం. అన్ని కోరికలతోనే చేస్తాం. ప్రతి పని వెనకాల ఒక ఆశ ఉంటుంది. మరి అటువంటి ఆశ, కోరిక లేకుండా కర్మలు ఆచరించగలిగిన స్థితిని కేవలం ఎలా కలుగుతుంది అంటే జ్ఞానం ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకే పత్రి సార్ మనకి సజ్జన సాంగత్యం అనేటువంటి ఒక ప్రక్రియని మనకి అలవాటు చేశారు. ఈ సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానం పొందడం వల్లనే మనము అటువంటి త్యాగాన్ని చేయగలుగుతాం. ఎటువంటి త్యాగాన్ని? ఈ చిన్న కోరిక, ఆశ అనేటువంటి వాటిని విడిచిపెట్టగల త్యాగాన్ని మనము చేయగలుగుతాం. కేవలం ఈ లోకంలో జీవించుండేంత కొద్ది కాలం మాత్రం పొందే ఆనందాన్ని మనము త్యాగం చేయటమే ఈ కోరిక, ఆశని వదిలిపెట్టడం. కేవలం కొద్ది కాలం మాత్రం. అది విడిచిపెడితే చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత కర్మ సన్యాస రూపమైనటువంటి జ్ఞాన నిష్ట కలిగి మోక్షమైన పరమశాంతిని మనము పొందుతాము అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇదే కర్మ సన్యాస యోగంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ పరమశాంతిని పొందటమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఎలా పొందాలి? ఇలా శాంతిని పొందే ఉపాయాన్ని చెప్పి కూడా భగవానుడు తృప్తి చెందకుండా ఈ విషయాన్ని వ్యతిరేక పద్ధతిలో చెప్పారు. మనను ఈ శాంతి మార్గాన్ని ఎలా అనుసరించాలని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యతిరేక పద్ధతి అంటే ఎవరైతే కోరికలతో, ఆశలతో వేగిపోతూ ఉంటారో, కర్మఫలంపై అపేక్షను విడిచిపెట్టలేరో, అటువంటి వారు ఆ కర్మఫలాలతో బద్ధుడైపోతే ఏం జరుగుతుంది? ఈ సంసార జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతాడు. ఈ లోకంలోని సుఖ సంపదల కోసం, అలాగే పరలోకంలో ఉన్నటువంటి సుఖభోగాల కోసం, లేదా కీర్తి ప్రతిష్టల కోసం, కోరికలతో మరి ఆశలతో ప్రేరేపించబడినటువంటి కర్మలు చేసేవాడు అయుక్తుడు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో భగవాన్. అయుక్తుడు. అతను కోరికలతోనే కర్మలు చేస్తాడు. ఆ ఫలితాలను ఇక్కడో లేదా పరలోకంలోనో అనుభవిస్తాడు. ఇక్కడ మనకి ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. మనకి తటవర్తి వీరరాఘవరావు సార్ చెప్తూ ఉంటారు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని. భువర్లోకం అంటే దాన్ని నరకలోకం అని కూడా అంటారు. సువర్లోకాన్ని స్వర్గలోకం అంటారు అని. మనం చేసేటువంటి కర్మల ఫలితాలని పరలోకంలో అనుభవించడం అంటే మరణం తరువాత అక్కడికి వెళ్ళినప్పుడు మనం పొందేటువంటి అనుభవాలు. పరలోకంలో అనుభవించడం. ఇక్కడో అంటే ఇహలోకంలో అనుభవించేది ఏమి అంటే ప్రారబ్ధంగా తెచ్చుకుని అనుభవించేది. ఆత్మ
భువర్లోకం, సువర్లోకం దాటి ఆ తర్వాత తన యొక్క స్వస్థితి తెలుసుకొని తదుపరి జన్మను తాను నిర్దేశించుకొని వచ్చేటప్పుడు కొన్ని కర్మలు ఫలితాలను అనుభవించటానికి తెచ్చుకుంటాడు. అది ప్రారబ్ధం. కాబట్టి ఫలితాలను భూమి మీద అనుభవించాల్సిందే, పరలోకంలో కూడా అనుభవించవలసిందే. తిరిగి ఉత్తమ జన్మనో, మధ్యమ జన్మనో, అధమ జన్మనో పొందుతాడు. తన యొక్క కర్మల చిట్టాను బట్టి ఉత్తమ జన్మ అంటే పుణ్యకర్మలు ఎక్కువగా చేసుంటే ఉత్తమ జన్మలు. 2 కలిపి చేసుంటే మధ్యమ జన్మలు. ఎక్కువగా పాపకర్మలు చేసుంటే అధమ జన్మలు పొందుతూ ఇలా మళ్ళీ మళ్ళీ జన్మ బంధంలో చిక్కుకుంటూ ఉంటాడు. మరి వీటన్నింటిని తెంపుకొని మనం ఆ సత్యలోకం ఎప్పుడు చేరాలి? ఆ పరమాత్మలో ఎప్పుడు మనము ఆ పరమాత్మ స్థితిని ఎప్పుడు పొందాలి? ఇక్కడ పరమాత్మలో ఐక్యం అవ్వటం అనే దానికంటే పత్రిజీ శిష్యులుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనమే ఆ పరమాత్మ స్థితిని పొందాలి. పూర్ణాత్మలుగా ఎదగాలి. కాబట్టి కర్మలు చేసేటప్పుడు ఆశలు, కోరికలు వదిలితే శాశ్వతమైన శాంతి కలుగుతుంది. విడవకపోతే జన్మరూప దుఃఖము, బంధము ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? చేసే కర్మలను తెలివితో చేయాలి. ఎలాంటి తెలివి? ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం ద్వారా పొందినటువంటి జ్ఞానంతో కూడిన తెలివి. అందుకే మనము భగవద్గీత వినాలి. ఇక్కడ శాస్త్రం చెప్పినట్లు అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు లేదా మన గురువుగారు చెప్పినట్లు వినకపోతే అంతరంగ సంతోషము, శాంతి, సంతృప్తి పొందటానికి బదులు ఆ కర్మలే మనల్ని బంధించేస్తాయి. అశాంతికి కారణమవుతాయి. కాబట్టి మన గురువుగారు మనకు అద్భుతమైనటువంటి సద్గురువు. ఎన్నో జన్మల తపన పడితే కానీ అలాంటి ఒక గురువు మనకి దొరకడు. ఆయన ఈ రోజున నేను ఈ భగవద్గీతను అధ్యయనం చేసి అర్థం చేసుకొని మీ ముందుంచగలిగే స్థితికి ఎదిగాను అంటే ఆ మహానుభావుడే కారణం. ఆయన అందించిన జ్ఞానమే. ఆయన అందించిన ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనేటువంటి బ్రహ్మాస్త్రమే కారణం. మరి ఆయన ఇవన్నీ అవపోసన పట్టి మనకి చిన్న చిన్నగా ఎంతో ఈజీ వేలో మనకి ఎన్నో పుస్తకాల్లో మనకి జ్ఞానాన్ని అందించారాయన. అవన్నీ గనక అర్థమైతే భగవద్గీత చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే పత్రి సార్ పుస్తకాలన్నీ చదవాలి. ఏది ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చదవాలి మనం. చదివినప్పుడే మనము ఇటువంటి అత్యున్నతమైన, ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రము ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది భగవద్గీతే. కనుక ఆ భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని అర్థం చేసుకుని ఆచరణలో ఉంచినట్లయితే ఈ జన్మలోనే మనకి ముక్తి, మోక్షం కలుగుతుంది. ఆ నిర్గుణ స్థితికి మనం చేరుకుంటాము. ఏదైతే మన గురువు గారు మనల్ని కోరుకున్నారో ఆ స్థితికి మనం కనుక కోరికలను విడిచి కర్మ చేయాలి. అప్పుడే మనకి శాశ్వతమైన శాంతి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవానుడు. కర్మఫలాన్ని వదలి పరమశాంతిని పొందేటువంటి అటువంటి మహనీయుని యొక్క అంతరంగ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తదుపరి శ్లోకంలో చెప్తున్నారు భగవానుడు. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నటువంటి దేహదారి మనస్సు ద్వారా అన్ని కర్మలను విడిచిపెట్టి 9 ద్వారాలు గల ఈ దేహమనే పురంలో ఏమీ చేయకుండా, ఏమీ చేయించకుండా సుఖంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే ఇక్కడ ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటి మహాత్ముని ఇక్కడ వశి అని సంబోధిస్తున్నాడు భగవానుడు. ఆ వశి అనే బిరుదు అటువంటి మహాత్మునికి, సిద్ధుడికే చెల్లుతుంది. మరి సాధకుడైతే ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి వారిని యతి అంటారు. యత్నశీలుడు అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ వశీ స్థితికి చేరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి సిద్ధుడు ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాల్సిన పనే లేదు. అతనికి ఆల్రెడీ అతని వశంలో ఉంటాయి. అతడు
ఆ యతి స్థితిని దాటిన మహాత్ముడు. మనమందరం యతి స్థితిలో ఉన్నాం. మనం ఆ స్థితి దాటి వశీ స్థితిలోకి వెళ్ళాలి. అటువంటి మహాత్ముడే దేహి అంటున్నారు ఇక్కడ భగవానుడు. దేహి అంటే మనం ఏమనుకుంటామంటే దేహం అన్నటువంటి ధ్యాసలో ఉన్నటువంటి మానవులు అనుకుంటారు. కానీ దేహి అంటే దేహానికి వేరుగా ఆత్మగా ఉన్న జ్ఞాని అని అర్థమట. భగవద్గీత ఇచ్చినటువంటి ఒక తాత్పర్యం దానికి. దేహి అంటే దేహానికి వేరుగా ఆత్మగా ఉన్నటువంటి జ్ఞాని అని అర్థం. ఎందుకంటే దేహాన్ని ధరించిన వాడెవడైనా కూడా దేహియే కదా అని మనం అనుకుంటాం. కానీ అజ్ఞాని కూడా దేహాన్ని ధరించాడు. అజ్ఞాని ఏమనుకుంటాడు? తాను దేహం కన్నా వేరుగా ఈ దేహంలో ఉన్న ఆత్మను అని గ్రహించడు. తాను దేహాన్నే అని భావిస్తూ ఉంటాడు. ఏమనుకుంటాడు? నేను ఇంట్లో ఉంటే దేహం నేను ఇంట్లో ఉన్నాను అనుకుంటాడు. ఒకవేళ వేరే ఊరికెళ్ళాడంటే, ఫలానా ఊర్లో నేనున్నాను అంటాడు. అనుకుంటాడు. కుర్చీలో కూర్చుంటే నేను కుర్చీలో కూర్చున్నాను అనుకుంటాడు. కానీ జ్ఞాని మాత్రం తాను దేహంలో ఉన్న ఆత్మను అని గ్రహిస్తాడు. ఈ దేహం ఇంటిలో ఉన్నా, కుర్చీలో కూర్చున్నా, బస్సులో వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా, నేను దేహంలో ఉన్నాను, అంతటా ఉన్నాను అని భావించేవాడే జ్ఞాని. చూసారా? అద్దె ఇంటిలో కాపురం ఉండేవాడు, ఆ ఇంటిలో ఏమి రిపేర్ చేద్దాం, ఏ కలర్‌లు వేద్దాం, ఎలా దీన్ని రీమోడల్ చేద్దాం అని ఆలోచిస్తాడా? ఆలోచించడు కదా! ఉన్నంత కాలము అద్దె చెల్లించేసి అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతాడు. అలాగే జ్ఞాని అయిన వాడు ఈ దేహాన్ని అద్దె కొంపలాగా భావిస్తాడు. అంటే దేహంలో ఉంటూ ప్రారబ్ధం పూర్తి అయిపోయిన వెంటనే విడిచి వెళ్ళిపోతాడు. అంతే. నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను. ఈ దేహాన్ని ఒక అద్దె ఇల్లులాగా భావిస్తాడు. ది ఈ స ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. రమణ మహర్షి గారి దగ్గరికి ఒక భక్తుడొచ్చాడట. వచ్చి ఆటోలో వచ్చి ఆటో రిక్షా తీసుకొస్తాడు. మహర్షి మీరు ఈ బండిలో కూర్చోండి మా ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను. మా ఇంటికి రావాలి మీరు అని చెప్పి ఇన్వైట్ చేస్తాడన్నమాట. అప్పుడు రమణులు ఏమంటారంటే, నేనిప్పుడు బండిలోనే కూర్చున్నాను కదా! ఈ బండికి ఇంకొక బండి కావాలా అన్నారు. చూసారా? అంటే ఆయన దేహాన్ని ఆయన ఒక బండితో పోల్చుకున్నాడు. ఆల్రెడీ నేను బండిలో ఉన్నాను. మళ్ళీ ఈ బండికి ఇంకో బండి కావాలా అన్నారు. ఆత్మవేత్తలైనటువంటి జ్ఞానులకు ఈ దేహము ఒక బండి వంటిదే. కానీ మనము దేహమే నేను అని భావిస్తూ ఉంటాం. ఇదే జ్ఞానికి, అజ్ఞానికి ఉన్నటువంటి భేదం. కాబట్టి దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే నేను దేహము అన్న భావన పోవాలి అంటే, ఈ దేహాన్ని ఒక బండిగా మనం భావించాలి ఫస్ట్. అప్పుడు నేనెవరు? నేను లోనున్న ఆత్మ. ఇది ప్రాక్టీస్ చేయాలి మనం అనుక్షణం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక రోజులో రాదది. రమణులంతటి వారు కావాలంటే ఆషామాషి విషయం కాదు. ఈ దేహాన్ని ఒక వాహకంగా అనుక్షణము మనము మననం చేసుకుంటూ ఎరుకతో జీవించడం ప్రారంభించాలి. అందుకే ఈ జ్ఞానం అంతా మనకి. మరి అటువంటి ఆత్మజ్ఞాని నేను దేహాన్ని కాదు, దేహిని అనే భావంతో ఉన్న మహాత్ముడు మనస్సు ద్వారా సర్వ కర్మలను సన్యసిస్తాడు. మనస్సు ద్వారా కర్మలను సన్యసిస్తాడు. దేహంతో కర్మలు ఆచరిస్తాడు. మనస్సుతో కర్మలను సన్యసిస్తాడు. కర్మలను శరీరం ద్వారా సన్యసించడం కుదరని విషయం. మనస్సు ద్వారానే వదలాలి. దేహంతో కర్మలు జరిగిపోతూ ఉంటుంది. ఆ కర్మ ఫలాలను వదలవలసింది మాత్రము మనస్సే. అలాగే కర్తృత్వాన్ని వదలాల్సింది కూడా మనస్సే. అంటే నేను చేస్తున్నానన్న భావనను వదలాల్సింది ఎవరు? మనస్సే. ఒక పని చేస్తున్నాం. ఆ పని వల్ల వచ్చేటువంటి ఆ ఫలితాన్ని ఆశించేది మనస్సే. ఈ మనస్సు
ద్వారా మనం ఆ కర్మ ఫలాలను వదిలిపెట్టే స్థితికి మన మనస్సుని మనం తీర్చిదిద్దాలి. అంటే ఈ మనస్సుకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ భూమి గుండ్రంగా ఉంది అని శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ మనస్సుని చంచలంగా ఉన్న మనస్సుని నిశ్చలం చేయాలి. నిశ్చలమైన మనస్సుని నిర్మలం చేయాలి. నిర్మలమైన మనస్సుని శూన్యం చేయాలి. శూన్యమైన మనస్సుని మహాపరిశూన్యం చేయాలి. పరిశూన్యము, మహాపరిశూన్యం చేయాలి. ఆ మహాపరిశూన్య స్థితికి చేరుకున్నట్టు ఆ మనస్సు ప్రతిరోజు గనక అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ మహాపరిశూన్య మనస్సు ఈ కర్మలన్నింటినీ సన్యసిస్తుంది. ఆ కర్తృత్వ భావాన్ని సన్యసిస్తుంది. కర్మల ఫలాలను సన్యసిస్తుంది. కాబట్టి మనస్సు ద్వారా కర్తృత్వాన్ని వదిలి కర్మలు చేస్తున్న అతను చేయని వాడి కిందే లెక్క. అటువంటి వాడికి దానివల్ల బంధం ఏర్పడదు. అటువంటి నిగ్రహపరుడు తాను కేవలం ఆత్మగా ఉంటాడు. మనస్సు చేత కర్తృత్వాన్ని వదిలిపెట్టి నిర్లిప్తంగా కర్మలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని లోపల నుంచి పొంగి వచ్చేటువంటి అనిర్వచనీయమైన అంటే దాన్ని నిర్వచించలేమనమాట. అటువంటి ఒక పరమ శాంతిని అతను పొందుతాడు అని చెప్పి భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. చూసారా? ఈ నిజస్థితి ఎలా ఉంటుందో ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ద్వారా ఈ శ్లోకంలో భగవానుడు చెప్పారు. అది ఏమిటి అంటే నవద్వారే పురే దేహినైవ కుర్వన్ నకారయన్ అన్నారు. నవద్వారే పురే దేహినైవ కుర్వన్ నకారయన్ అంటే 9 ద్వారాలు గల ఈ దేహం అనే పురంలో ఏమీ చేయకుండా, ఏమీ చేయించకుండా సుఖంగా ఉంటాడు అటువంటి యోగి. చూసారా? అంటే నవద్వారపురం అనేది ఈ దేహాన్ని సూచించటానికి ఉపనిషత్తుల్లో పేర్కొన్నటువంటి ఒక రూపాలంకారం. రూపకాలంకారం అంటారు. తెలుగులో గ్రామర్‌లో వస్తుంది. రూపకాలంకారం అంటే ఒక విషయాన్ని వివరించటానికి ఉపయోగించేటువంటి ఒక అంటే దాన్ని ఒక వేరొక విషయంతో పోల్చి చెప్పడం. సో, ఏమిటి నవద్వారపురము అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఇవి 7 ఊర్ధ్వ ద్వారాలు. ఊర్ధ్వం అంటే పైన ఉన్నటువంటి ద్వారాలు మన శరీరంలో. మూత్ర, మల విసర్జన ద్వారాలు 2 కూడా అధో ద్వారాలు. మొత్తం 9 ద్వారాలు. మరి ఇక్కడ మనము ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అన్ని 2 పెట్టి నోరు మాత్రం ఒకటే పెట్టాడు భగవాన్ పరమాత్మ. ఎందుకు అంటే ఎక్కువగా విను, ఎక్కువగా చూడు, కానీ ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దాని వెనకాల అంతరార్థాన్ని మనం గ్రహించుకోగలిగితే ఇక మనల్ని మించిన జ్ఞాని ఇంకెవరు ఉండరు. కాబట్టి ఇవన్నీ ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ నవరంధ్రాలను నవద్వారాలుగా పోల్చారు. దేహాన్ని పట్టణంతో పోల్చారు. ఆత్మను అందులో హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చునే ఒక మహారాజులాగా పోల్చారిక్కడ. ఎంత బాగా పోల్చారు చూడండి. నవరంధ్రాలను నవద్వారాలుగా పోల్చారు. దేహాన్ని ఒక పట్టణంతో పోల్చారు. ఆత్మను అందులో హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఒక మహారాజుతో పోల్చారు. ఎందుకంటే రాజు ఏ పనులు చేయడు. ఆయన సింహాసనం మీద అలా కూర్చుంటే చాలు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అలాగే ఆత్మ ఏమీ చేయదు. గుర్తుపెట్టుకోవాలి. అండర్‌లైన్ చేసుకోవాలి. ఆత్మ ఏమీ చేయదు. కానీ ఆత్మ సాన్నిధ్యంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధులు ఇవన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ పోతూ ఉన్నాయి. పనులు చేసేది అవయవాలు. దేహం చేయించేది. మరి ఆత్మ అంటే ఆత్మ నకుర్వన్ నకారయన్ అన్నాడని. నకుర్వన్ నకారయన్ అంటే చేసేది కాదు, చేయించేది కాదు. అది ఒక కరెంటు లాగా శక్తినిచ్చి ఊరుకుంటుంది. శక్తినిచ్చి ఊరుకుంటాడు. ఆత్మగా ఉండేవాడు అలాగనే హాయిగా ఏ క్లేశము లేకుండా సుఖంగా ఉంటాడట. అంటే ఒక కరెంటుతో పనిచేసేటువంటి అనేక ఇన్‌స్ట్రుమెంట్స్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం.
కరెంటు వెలగదు. కరెంటు ఫ్యాను లాగా తిరగదు. కానీ అదిచ్చే శక్తి ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి. అలాగే ఆత్మ శక్తినిస్తూ కూర్చుంటుందంతే. ఎటువంటి వాటితో ఆత్మకు సంబంధమే లేదు. అయితే మన చేత మంచి పనులు, చెడ్డ పనులు చేయించేది మరి భగవంతుడు కాదా? ఎవరు? మనకు కష్టాలు, సుఖాలు కలిగించేది భగవంతుడు కాదా? మనం అన్నీ భగవంతుడి మీద నెట్టేస్తాం కదా! అవునా? చాలా మందిని చూస్తే నాకొచ్చే కష్టాలొచ్చినప్పుడు భగవంతుడు నాకెందుకిన్ని కష్టాలు పెట్టాడు? ఆ భగవంతుడు నా కష్టాన్ని చూడటం లేదు. నేనే తప్పు చేయలేదు. నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు అని భగవంతుడి మీద నెడుతూ ఉంటాం మనం. అది అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు చేసే పని. మరి నిజమేమిటో తెలుసుకుందాం 14వ శ్లోకంలో. 14వ శ్లోకంలో "న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే." అంటే భగవంతుడు ఈ లోకంలోని ప్రాణులకు కర్తృత్వాన్ని గాని, కర్మలను కానీ, కర్మఫలంతో సంబంధాన్ని కానీ సృష్టించటం లేదు. జన్మాంతర సంస్కారాలే ఈ కర్తృత్వాదులకు కారణం. స్వభావమే కారణం అని చెప్తున్నారు భగవానుడు. చూసారా? ప్రతి శ్లోకం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ అందించే ప్రయత్నం. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశము ఈ శ్లోకంలో ఇమిడి ఉందో మనం గమనించాలి. భగవంతుడు ఈ లోకంలో ప్రాణులకు కర్తృత్వాన్ని గాని, కర్మల్ని గాని, కర్మఫలంతో గాని సంబంధాన్ని ఆయన సృష్టించలేదు. మన యొక్క జన్మాంతర సంస్కారాలు దీనికంతటికీ కారణం మన స్వభావము అని చెప్తుంది. అందుకే చెప్తూ ఉన్నాను. సామాన్యంగా మనం ఏమంటాము? లోకంలో చాలా మంది ఏమంటారు? భగవంతుడు నాకు ఈ బాధలు, దుఃఖాలు ఎందుకు కల్పిస్తున్నాడని. నా చేత ఎందుకు ఇలా చెడ్డ పనులు చేయిస్తున్నాడని కూడా అంటారు. అసలు నాకు ఈ నికృష్టపు జన్మ ఎందుకు ఇచ్చాడు అంటారు. భగవంతుడు ఏమీ చేయడు. అంతా మనం చేసుకున్నదే. నన్నెందుకు ఇలా కుంటివాడిగా, గుడ్డివాడిగా, అనాకారిగా ఎందుకు పుట్టించాడు అని అంటూ ఉంటారు. అన్నీ మన యొక్క ఇచ్చలే. మన ఇచ్చతో, మన యొక్క స్వేచ్ఛగా మనం ఎన్నుకొని వచ్చినటువంటి జన్మలు. ఇంకా అంటారు, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, నా మొర ఆలకించటం లేదు భగవంతుడు అని ప్రశ్నిస్తూ ఉంటారు కొంతమంది. మరికొందరు నాకిన్ని కష్టాలు కలిగించేటువంటి దేవుణ్ణి, నా మొర వినని దేవుణ్ణి నేనెందుకు పూజించాలి అని స్ట్రైక్ చేస్తారు. అమాయకంగా మాట్లాడతారు. మూర్ఖత్వంతో దూషిస్తూ ఉంటారు. అయితే నిజమేమిటి? నిజమేమో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకం ద్వారా. భగవంతుడు లేదా ఆత్మ లేదా పరమాత్మ, ప్రభువు, ఈశ్వరుడు ఏమీ చేసేవాడు కాదు. నిమిత్త మాత్రుడు, సాక్షిభూతుడు, ఏమీ చేయించేవాడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది అండర్‌లైన్ చేసుకొని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మన ఎదుగుదల చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పారు ఈ విషయం. మరి ఇక్కడ మనం చేసే పనులకు కారణం ఎవరు? మనకు కలిగే కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి కారణం ఎవరు? అంటే వారి వారి స్వభావాలే అంటున్నారు ఇక్కడ భగవానుడు. ఆ స్వభావాలకు అనుగుణంగానే అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మనం పనులు చేస్తున్నామంటే నిజంగా చేస్తున్నది దేహము, ఇంద్రియాలు. ఈ దేహము, ఇంద్రియాలు. ఈ దేహేంద్రియాలను చేయమని ఆదేశిస్తున్నది కోరికలతో, ఆశలతో, స్వార్థంతో, రాగద్వేషాలతో ఉన్న మనస్సు. గుర్తుపెట్టుకోండి. ఆ దేహేంద్రియాలను చేయమనేది ఎవరు? ఆశలతో, కోరికలతో, స్వార్థంతో, రాగద్వేషాలతో ఉన్న మనస్సు. మనస్సు అలా ఆదేశించడానికి కారణం ఏమిటి అంటే, ఆ మనసుకు వెనకాల ఉన్న వాసనలు. ఈ వాసనలు ఏమిటి అంటే, వాసనలు అతని యొక్క స్వభావము. ఎలా వచ్చింది? ఈ వాసనలు ఎలా వచ్చాయి? అంటే పూర్వ జన్మలలో చేసినటువంటి
అనేక సంకల్పాలు, అనేక ఆలోచనల వల్ల ఆ సంకల్పాలు, ఆలోచనలు అప్పుడు నెరవేరకపోయినప్పుడు అవి వాసనలుగా, ముద్రలుగా పడిపోతాయి మనలో. అవి జన్మ జన్మలకి తీసుకురాబడతాయి మళ్ళీ. కొన్ని నెరవేరని కోరికలు కావచ్చు, లేదా కొన్ని సంకల్పాలు, ఆలోచనలు మన యొక్క ఆ జన్మలో మనకు కలిగినటువంటి అనుభవాల ద్వారా కలిగిన కొన్ని అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ వాసనలుగా ముద్రపడిపోయి ఉంటాయి మనకి. అవి ఈ జన్మలో ప్రేరణలిస్తాయన్నమాట మనం చేసే కర్మలకి. అందుకే చెప్తూ ఉంటారు. ఎవరైనా ఒక పని చేస్తూ ఒక రకమైన పనులు చేస్తున్న వాళ్ళని, అది అతని స్వభావం అండి అంటారు. ఎందుకంటే అతను అలాంటి కర్మలు చేయటానికే ప్రేరణ కలుగుతుందతనికి. లోనుంచి ప్రేరణ వస్తుంది కాబట్టి అలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఆ వాసనలతో ఏర్పడిన స్వభావమే ఆయా కర్మలకు ప్రోత్సహిస్తుంది అతనిని. అంటే మన స్వభావమే మన చేత పనులు చేయిస్తుంది. కానీ ఇందులో భగవంతుడిది ఏముందండి? ఆయన ఏమీ చేయటం లేదు. అంటే భగవంతుడు ఈ మంచి పని చేయమని కానీ, పనిని చేసి చెడిపోమని గాని మనకెప్పుడు చెప్పడు. ప్రోత్సహించడు. అంతేకాదు ఆయా కర్మ ఫలితాన్ని అనుభవించమని చెప్పేది కూడా ఆత్మ కాదు. కర్మల ఫలితాన్ని అనుభవించమని చెప్పేది కూడా ఆత్మ కాదు. మరైతే ఆత్మ పని ఏమి అంటే అది కేవలం అకర్తగా, అభోక్తగా ఉండిపోతుంది. ఆ ఆత్మ యొక్క చైతన్యంతోనే ఈ వాసనలు కదులుతాయంట. ప్రేరణలు కనిపిస్తాయంట. అంటే లోనున్న ఆత్మ, పరమాత్మ సాక్షీభూతంగా ఉంటూ, ఈ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి అన్నిటికి ఆయన ఆ శక్తి చైతన్యాన్ని అందించడమే ఆయన పనే కానీ, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మనకి చెప్పటం కానీ, చేయించటం ఆయన పని కాదు. మనం చేస్తున్నది దేన్ని బేస్ చేసుకొని మనం చేస్తున్నామంటే, ఆ వాసనల యొక్క ప్రేరణలతో ఈ మనస్సు చేయిస్తుంది. మరి ఈ మనస్సు చేత ఈ పనులు చేయటానికి ఆత్మ చైతన్యమే ఆధారం కానీ. అలాగే ఇక్కడ పనులు చేయటానికి కూడా జడమైన దేహానికి చైతన్యాన్నిచ్చేది కూడా ఆత్మయే. ఈ దేహానికి జడమైన దేహానికి చైతన్యాన్నిచ్చేది ఆత్మయే. మనసుకు చైతన్యాన్నిచ్చేది ఆత్మయే. ఇందాక చెప్పినట్టు లైటు వెలుగుతూ ఉంది, కాంతినిస్తోంది. ఫ్యాన్ తిరుగుతుంది, గాలినిస్తుంది. అంటే దానికి కారణము ఆ లైట్‌లోను, ఫ్యాన్‌లోను అలాంటి ఏర్పాటు చేయడం వల్ల. ఆ ఏర్పాటు అంటే మనం తెచ్చుకున్న వాసనలు గుర్తుపెట్టుకోండి కంపేర్ చేసుకోవటానికి. లైట్‌లో ఒక ఏర్పాటు చేయబడింది. కాంతిని ఇచ్చే ఏర్పాటు. ఫ్యాన్‌లో తిరుగుతూ గాలినిచ్చే ఏర్పాటు చేయబడింది. కాకపోతే ఈ పరికరాలన్నిటికి శక్తి మాత్రం ఏది? కరెంటు శక్తి. కరెంటు స్వయంగా లైట్‌గా వెలగదు. తిరగదు ఫ్యాన్‌లాగా. అది నిశ్చలంగా ఉంటుంది. అలాగే ఆత్మ ఒక చైతన్యం మాత్రమే. దాని సాన్నిధ్యం వల్లనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులనే పరికరాలు పనిచేస్తూ ఉన్నాయి. వాటి పనులవి చేసుకుంటూ పోతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ జరిగే వాటికి భగవంతునిది ప్రమేయం ఏమీ లేదు. వారి స్వభావం వల్లనే ఎలా జరగాలో, ఏమి జరగాలో అలా అవి జరిగిపోతూ ఉన్నాయి. ఇందులో ఆత్మకు ఏ పాప పుణ్యాలు, మంచి చెడులతో ప్రసక్తే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి శ్లోకమండి. మనిషి తనకు సుఖం కావాలనుకుంటాడు. ఎవరైనా తన సుఖానికి అడ్డుపడితే తిప్పి కొడతాడు. అది అతడి స్వభావం. పురుగును చూడగానే బల్లి ఏం చేస్తుంది? ఫాస్ట్‌గెళ్లి పట్టుకుంటుంది. నోట కరుచుకుంటుంది. అది దాని స్వభావం. నిప్పుకు కాల్చే స్వభావం. మన చెయ్యిని నిప్పు దగ్గరకు తీసుకెళ్తే కాలుతుంది. భగవంతుడు చెప్తాడా నీ చేతిని నిప్పులో పెట్టమని? భగవంతుడు మాత్రం నిప్పులో చేయి పెట్టమని చెప్పడు. కరెంటుకు షాక్ ఇచ్చే స్వభావం. నిన్ను ముట్టుకోమని భగవంతుడు చెప్తాడా? చెప్పడు. కానీ ముట్టుకుంటే షాక్ తగిలి తీరుతుంది.
ఇలా అన్నీ కూడా వారి వారి స్వభావాల వల్ల జరుగుతుంది. నీవు నీ స్వభావాన్ని మార్చుకోకుండా భగవంతుణ్ణి కారణం చేసి దూషిస్తే ఏ ప్రయోజనం ఉండదు. మరొకసారి చెప్తున్నాను, రాసుకోండి. నీ స్వభావాన్ని నీవు మార్చుకోకుండా భగవంతుణ్ణి కారణం చేసి దూషిస్తే ఏ ప్రయోజనము ఉండదు. మరి ఈ స్వభావం ఎలా ఏర్పడింది మనకి? జన్మాంతర సంస్కారాల వల్ల ఏర్పడుతోంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? చూడండి, ఈ స్వభావం మారాలంటే మనం ఏం చేయాలి? మన గురువుగారు మనకు అందించిన బ్రహ్మాస్త్రాలున్నాయి మనకి. త్రిరత్నాలు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం ద్వారా ఆత్మ చైతన్య శక్తిని అనంతంగా పెంచుకుంటూ, ఆ చైతన్య శక్తి ద్వారా మన బుద్ధి అనేటువంటిది జ్ఞానం పొందటానికి సంసిద్ధమవుతుంది. అప్పుడు మనము స్వాధ్యాయం చేసిన, సజ్జన సాంగత్యం చేసిన ఆ జ్ఞానం మనలో చక్కగా స్థితమయ్యి ఆ స్వభావాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. చూసారా? కాబట్టి మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి ఈ శ్లోకం ద్వారా అంటే, భగవంతుడు నాకీ గతి కల్పించాలి అని ఎప్పుడూ కూడా ఏడవకూడదు, దిగులు చెందకూడదు. మనం చేసిన కర్మలు, ఆలోచనలే మనకు ఈ గతిని పట్టించాయి అని మనము తెలుసుకోవాలి. కర్మలు చేయటానికి భగవంతుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనకి. మనకు మంచి గతి కావాలో, చెడు గతి కావాలో మన మన చేతిలోని పని. మనకు మంచి గతి కావాలి, సుఖాలు, శుభాలు కలగాలంటే దానికి తగిన మంచి కర్మలు చేయటానికి మనం సిద్ధం కావాలి. మంచి చేస్తే మంచి సుఖాలు, చెడ్డవి చేస్తే దుఃఖాలు. ఖచ్చితంగా తప్పదు. మన వెనక పాపపు వాసనలు ఉంటే, అంటే మన స్వభావంలో పాపపు వాసనలు ఉంటే ఖచ్చితంగా మనకి దుఃఖం కలుగుతుంది. కనుక ఇక్కడ పురుష ప్రయత్నంతో మార్చుకోవాలి. సన్మార్గంలో నడవాలి. పురుష ప్రయత్నం అంటే ఏంటి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇవే పురుష ప్రయత్నం అంటే. యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు? ద్వాపరయుగంలో ఎలా అయితే భగవద్గీతను అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడో, అలా త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి బోధించినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రమే యోగ వాసిష్టం. మరి ఆ యోగ వాసిష్టంలో పురుష ప్రయత్నం గురించి చక్కగా చెప్పారాయన. ఏమిటి పురుష ప్రయత్నం అని? ఈ జన్మలో నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకొని, పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని చక్కగా అవపోసన పట్టి, అర్థం చేసుకొని, జ్ఞానవంతంగా భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇచ్చిన ఆ జ్ఞానాన్ని అన్వయించి జీవితం జీవిస్తే అదే పురుష ప్రయత్నం. ఈ పురుష ప్రయత్నంతో మనం మార్చుకోవాలి. అంటే ధ్యానం చేయాలి. జ్ఞానంతో ఎరుక కలిగి ప్రవర్తించాలి. అంతే తప్ప భగవంతుని పైన నెపం వేసి దూషించటము మూర్ఖత్వమే అని చెప్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో. మరి భగవంతుడు అకర్త, అభోక్త అంటే మనలోని ఆత్మ అకర్త, అభోక్త అయితే వేదాల్లో, శాస్త్రాల్లో భగవంతుడు చేయించేవాడు, జీవుడు చేసేవాడు అనేటువంటి ఒక మాట ఉంది. మరి మనం చేసే పాప పుణ్యాలతో భగవంతుడికి ఏ సంబంధము లేదా అనేటువంటిది ఇక్కడ మనకి సందేహం కలగక మానదు. కనుక భగవానుడు తదుపరి శ్లోకంలో ఈ డౌట్ క్లారిఫై చేస్తాడు. ఏమని? జీవుడి పాపపుణ్యాలతో భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నటువంటిది 15వ శ్లోకంలో భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి 15వ శ్లోకం చూస్తా. నా దత్తే కస్య చిత్తాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అన్నారు. అంటే భగవంతుడు ఎవరి యొక్క పాపాన్ని గాని పుణ్యాన్ని గాని గ్రహించటం లేదు. భగవంతుడు ఎవరి యొక్క పాపాన్ని గాని పుణ్యాన్ని గాని గ్రహించటం లేదు. అజ్ఞానం చేత జ్ఞానం అనేది కప్పబడి ఉంటున్నది. అందువల్ల జీవులు మోహం చెందుతున్నారు అని చెప్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో.
అంటే జీవులు చేసేటువంటి పాప పుణ్యాలను భగవంతుడు చేయించటం లేదు. అలాగే ఆ పాప పుణ్యాలను భగవంతుడు గ్రహించటం కూడా లేదు. చేసేది ఎవరు? దేహేంద్రియాలు. చేయమని ప్రోత్సహించేదెవరు? మనస్సు. చేసేది దేహేంద్రియాలు, దేహము, ఇంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. చేయమని ప్రోత్సహించేది మనస్సు. ఈ మనస్సును ప్రేరేపించేదేవి? వాసనలు లేదా స్వభావము. కాకపోతే ఈ దేహేంద్రియాలు, మనస్సు, వాసనలు అన్నీ కూడా పనిచేసేది ఆత్మ చైతన్య శక్తి వల్ల. ఎలా ఉంది చూడండి. ఇక్కడ కరెంటు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్. చక్కగా దీన్ని ఉపమానంగా మనము ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. చేసేదంతా ఎవరు? దేహేంద్రియాలు, మనస్సు. దీనికి కారణం వాసనలు. మరి దానికి శక్తినిచ్చేది ఎవరు అంటే మళ్ళీ ఆ భగవంతుడు, ఆత్మ. అలాగే ఈ పాప పుణ్యాల ఫలితంగా వచ్చే కష్టాలను, సుఖాలను అనుభవించేది ఎవరు అంటే మనస్సే కానీ ఆత్మ కాదు. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. చాలా మంది ఆత్మ పాపకర్మలను, పుణ్యకర్మలను అనుభవించటానికి వస్తుంది అని. ఆత్మ అనుభవించదండి, మనస్సే అనుభవించేది. మరి పురాణాల్లో భగవంతుడు ఇదే ఇక్కడ మనము పురాణాల గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాల్లో భగవంతుడు ఆకాశంలో ఎక్కడో ఎత్తుగా 7 ద్వారాల అవతల శేషపాన్పు మీద పవళించి అందరి చేత కూడా తాను అనుకున్నట్టుగా పాప పుణ్య కర్మాలను చేయిస్తున్నాడు, అందరినీ పాలిస్తున్నాడు అనేటువంటి గాథలన్నీ సత్యమా, సత్యం కాదా అనే డౌట్ వస్తుంది ఇక్కడ అందరికి. అంతే కదా. ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ ఆత్మ దేనికి కర్త కాదు, దేహేంద్రియ మనోబుద్ధులే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి మన పురాణాల్లో ఇలా ఎందుకు చెప్పారు? ఆయన పాపాత్ములను శిక్షిస్తారని, పుణ్యాత్ములను రక్షిస్తారని చెప్పారు కదా. అది నిజం కాదా అంటే కాదు. ఇక్కడ అందరికీ ఏంటి మేడం ఇలా చెప్పేస్తున్నారు అని అంటున్నారు, అనుకుంటారు. అది నిజం, సత్యం. ఇవన్నీ కూడా ఎందుకు మనకి ఇచ్చారు అన్నది నేను వివరిస్తాను. మరి అలా మహర్షులైన వారు ఎందుకు అబద్ధాలు రాసినట్టు? ఎందుకంటే అలా వ్రాస్తే ఎవరు కూడా పాపాలు చేయకుండా పుణ్యాలు చేస్తూ సదాచారంతో జీవిస్తారనే భావంతో వాళ్ళు రాయడం జరిగింది. భగవంతునికి ఒక రూపాన్ని కల్పించారు, ఆయన పట్ల భక్తిని కల్పించారు, శ్రద్ధను కలిగించారు. తద్వారా చిత్తశుద్ధిని కలిగి భగవంతునికి దగ్గర కావాలనే తపనను పెంచారు. ఆ పెంచటానికే ఈ కథలన్నీ రాయటం జరిగింది. భగవంతుణ్ణి చేరే తపన పెరిగే కొద్దీ జన్మలు జన్మలు అలా తపనతో ఉంటేనే వారు ఈ యోగ మార్గంలోకి ప్రవేశిస్తారు, యోగత్వాన్ని పొంది ముక్తిని పొందగలుగుతారు. మనం అనుభవించే సుఖ ప్రారబ్ధం కానీ, దుఃఖ ప్రారబ్ధం కానీ భగవంతుడే పెట్టాడనుకోవటం ఒక భ్రమ మాత్రమే. ఈ ప్రారబ్ధం మనమే మన కర్మలతో తయారు చేసుకొని తెచ్చుకున్నాము. పుణ్యకర్మలు చేసి సుఖ ప్రారబ్ధాన్ని తెచ్చుకున్నాం, పాపకర్మలు చేసి దుఃఖ ప్రారబ్ధాన్ని తెచ్చుకున్నాం. అందుకే ఇక్కడ భగవానుడు అన్నాడు, అజ్ఞానేన జ్ఞానం ఆవృతం. అజ్ఞానేన జ్ఞానం ఆవృతం అనే మాట అన్నారు. ఎందుకు? అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది. ఏమిటి అజ్ఞానం? మనం పూర్వంలో చేసినటువంటి పుణ్యకర్మల వల్ల సుఖమనే పొర, పాపకర్మల వల్ల దుఃఖమనే పొర ఏర్పడి మన బుద్ధిలో జ్ఞానాన్ని, అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని, సోహం అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని కప్పివేసింది. ఇదే అజ్ఞానపు పొర. ఈ పొర యొక్క స్వభావాన్ని బట్టే నేను సుఖపడుతున్నాను అని, లేదా నేను దుఃఖపడుతున్నానని జీవుళ్ళు భ్రమపడుతూ ఉంటారు అని చెప్తున్నారు భగవానుడు. చూసారా ఎంత చక్కగా అద్భుతమైనటువంటి శ్లోకాలు. కర్మ సన్యాస యోగం తెలుసుకుంటే మనం కర్మలు ఎలా ఆచరించాలి అనేటువంటి జ్ఞానం మనకి అద్భుతంగా అందించడం జరిగింది. కర్మ శతకంలో కర్మ సన్యాసం అన్నది
చాలా ఉత్తమమైనటువంటిదిగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ సన్యాస యోగంలో ప్రతి శ్లోకం కూడా అద్భుతమే. చాలా తక్కువ శ్లోకాలున్నా కానీ ఇందులో ప్రతి శ్లోకం కూడా అత్యద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నాయి. అలాగే పరిశుభ్రమైనటువంటి ఒక అద్దంలో సూర్యుని యొక్క బింబము ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అదే గాజు పటకం పెట్టారనుకోండి, దాని నుంచి 7 రంగులుగా విడిపోతుంది. అలాగే పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, ఆత్మ జ్ఞానం ద్వారా మనము ఆత్మ యొక్క దివ్య ప్రకాశాన్ని ప్రస్ఫుటం చేయగలుగుతాం. అదే ఈ ఆత్మ దేహేంద్రియ మనోబుద్ధిపరమైన అజ్ఞానం కలిగి ఉంటే, దాని ద్వారా ప్రసరించినప్పుడు నానా రూప నామాలతో కూడిన జగత్తుగా కనిపిస్తుందంతే. రకరకాలైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలే తెలుస్తాయి కానీ ఆత్మజ్ఞానం కలగదు. కాబట్టి ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ దివ్య ప్రకాశంతో వెలుగొందాలి అంటే మనం ధ్యానం చేయాలి. అలా ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయటం ద్వారా మనకి ఈ లోనున్న ఆత్మ యొక్క ఆ ప్రకాశం అన్నది అద్దంలో సూర్యబింబం ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తుందే కానీ పట్టకం ద్వారా 7 రంగులుగా విడిపోయి రకరకాలుగా అది అజ్ఞానంతో ప్రాపంచికంగా ఆలోచించదు. దైవత్వంతో ఉంటాం. అందుకే మానవుడు మాధవుడు కావాలి అన్నారు. మానవుడు మాధవుడు కావాలంటే ఒక వేషం వేసుకుని కూర్చుంటే అయిపోడు. పరిపూర్ణంగా, పవిత్రంగా అణువణువున అతనిలో ఆ దైవత్వ లక్షణాలు బయట కనబడాలి. అతని చేష్టలలో, అతని చేసే కర్మలలో ప్రస్ఫుటం కావాలి. అప్పుడే అతను భగవంతుడుగా ఆ జన్మను సార్థకం చేసుకుంటూ అదే చివరి జన్మ చేసుకోగలుగుతాడు. అదే ముక్తి. జీవన్ముక్తి అంటే అంతే. జీవన్ముక్తి అంటే జీవించగానే ముక్తి అంటే ఏంటి? ఆ దైవత్వ లక్షణాలను ఉనికి పుచ్చుకొని జీవించటమే ముక్తి. అదెప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు ముక్తి, మోక్షం అంటే. జీవించి ఉండగానే పొందాలి. అప్పుడే మనకు ఈ మానవ జన్మకు సార్థకత. అలా పాప పుణ్యాలు చేసేదిగా, అనుభవించేదిగా మనకు భ్రమను కలిగిస్తూ ఉంది. అంతేకాని పాప పుణ్యాలను అనుభవించేది దేహమైతే, ఆ దేహమే నేను అని భావించే అజ్ఞాని నేనే అనుభవిస్తున్నాను అని భ్రమపడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మనం అలాంటి అజ్ఞానిగా ఉండాలా? లేక ఈ మనస్సుని చక్కగా తీర్చిదిద్దుకొని, శక్తివంతంగా మార్చుకొని, ఆ మనస్సు ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో మనం వ్యవహరించాలా? మనం నిర్ణయించుకోవాలి. అది మన చేతిలోనే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక డాక్టర్ ఉన్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు అతనికి భిక్షగాడిలాగా కలొచ్చిందనుకోండి. తాను భిక్షగాడిలాగా భిక్షమెత్తుతున్నట్టు కలొచ్చిందనుకోండి. లేచిన తర్వాత భిక్షగాడు అనుకుంటాడా? ఏదో కల అని వదిలేస్తాడు. అలాగే పాపపుణ్యాలతో సంబంధం లేనిది ఆత్మ. అజ్ఞానం అనే నిద్రలో మనము మన యొక్క యథార్థ స్థితిని మరిచిపోయి జీవుణ్ణి అనుకుంటూ సుఖదుఖాలతో ఆ అనుభవాలతో మునిగిపోతూ ఉన్నాం. ఎలా అయితే జాగ్రత్తావస్థలో డాక్టరు స్వప్నంలో భిక్షగాడైనట్లు ఉపాధులు లేనటువంటి ఆత్మ, అంటే ఉపాధులు అంటే ఏంటంటే దేహేంద్రియ మనోబుద్ధులు లేని ఆత్మ ఈ దేహంలో చేరినప్పుడు, ఉపాధులతో చేరినప్పుడు జీవుడిగా మోహం చెందుతూ ఉంది. కాబట్టి ఈ దేహంలో జీవుడు ఆత్మస్థితిలోకి ఎదగాలి అంటే దేహంలో ఉంటూనే జీవుడిగా కాకుండా ఆత్మగా ఎదగాలి. అదే మనకి గురుగారు అంటారు. ఆత్మగా ఎదగాలి మనము అని. జీవుడిగా ఉండిపోకూడదు. ఆత్మగా ఎదగాలి. మరి ఈ అజ్ఞాన ఆవరణ తొలగుతుందా మనకి? మరి తిరిగి మనం యథార్థ స్థితిని చేరుకోగలమా? అది ఎలాగా అనేటువంటిది తదుపరి నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంతటి అద్భుతమైన అవకాశం నూతన సంవత్సరం మొదటి రోజున నాకు అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక
ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.